ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా? మామూలుగానే అండి. వచ్చేస్తా Yeah. ఫ్లో వచ్చేస్తా. ఓకే, స్టార్ట్ చేయండి. కాదు, మామూలుగా ఆలస్యం చేయకుండానే ఏదో ఊత పదం అంటూ ఉంటాం, కానీ నిజంగా మీరు వస్తున్నారంటే ఆలస్యమే చేయలేం. 11ంటికి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అంటే 12ంటికి వచ్చే మేము, మీరు వస్తున్నారంటే 11ంటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందంటే 10ంటికే రావాల్సి వస్తుంది. అది తిట్టుకుంటున్నారు అనమాట. మరి నేనేం చేయను, నాకు ఆ టైం అనేది ఉంది కదా. I know. చాలా నేను అదొక మరి ఏం ప్రాబ్లం నేను చేయలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ దట్స్ పర్ఫెక్ట్. అసలు అంటే ఇది టైంకి స్టార్ట్ అయిపోతుంది, దాని తర్వాత పనులన్నీ టైంకి చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట మీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు. ఓకే, పాజిటివ్. ఫస్ట్లీ లైక్ అగైన్ సార్, వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు వస్తూ ఉంటారు, బాక్స్ ఆఫీస్ని కొల్లకొట్టి వెళ్తూ ఉంటారు డెఫినెట్గా. అండ్ ఈ సినిమా కొంచెం వెయిటింగ్ ఎక్కువైందిలేండి. దీని కొంచెం వెయిటింగ్ కొన్ని కారణాల వల్ల, కొన్ని లైక్ ఆల్రెడీ చెప్పాను, ఇంజురీ వల్ల వెళ్ళేది. ముందు సంక్రాంతి రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత సమ్మర్ మే అనుకున్నాం, వినాయక చవితి అనుకున్నాం. సర్లేండి, ఇట్స్ ఓకే. రైట్ టైం అనేది ఉంటుంది కదా సార్. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఏది జరిగిన మన మంచిగా ఏదో అంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఇదైతే మన మంచిగా సార్. ఇంజురీ అంతా ఓకే కదా సార్. ఆల్ గుడ్, పర్ఫెక్ట్. అయ్యో, అది ఇంజురీ అయిన తర్వాత మళ్ళీ ఫినిష్ చేసాం సినిమా. నేను సార్ ఫ్యాన్, సార్ ఫ్యాన్, సార్ వెంకీ, దుబాయ్ సీన్. సరే ఇప్పుడు నెక్స్ట్ భద్రా. అప్పుడు సేమ్ క్వశ్చన్ వేయండి, అప్పుడు చూద్దాం. లేదు, అప్పుడు ఏంటో చూద్దాం. నేను సార్ ఇదే చెప్పాను. లేదు సార్, ఇది ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది వేరే దగ్గర. సార్ ఫ్యాన్ ని, నాకు వెంకీ గానీ దుబాయ్ సీన్ అన్ని డైలాగులు నాకు లేదు పని చేయాలి. గుర్తు చిన్న అటు ఇటు నీది కాదు నాది కాదు, వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు. లేదు నాకు. సో ఏ హీరో నచ్చినా ఫైనల్ గా రవితేజ గారు అందరికి నచ్చుతారు. డైరెక్ట్ అది గారు ఏంటి సంగతి మరి? సంగతులే ఉంది, మొత్తం బ్రైట్ గా ఉంది, అసలు మామూలుగా లేదు మీ షర్ట్. ఎప్పుడు bright గా ఉంటుంది? ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది, వెండి తెర మీద, బుల్లి తెర మీద. ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో ధమాకా సినిమా చేసిన తర్వాతే. రైట్. ఆ ధమాకా సినిమాలో ఫస్ట్ కదా, మీతో అదే ఫస్ట్ కదా. అవును. ఓకే ఓకే. ధమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ Sequence. చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తున్నాను నేను. అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవితేజ గారి ఇన్స్పిరేషన్. ఇంకా అది వేరే level. సార్ మధ్య మధ్యలో ఇలాంటి ఏమైనా ఉపశమనం కోసం చెప్తూ ఉండేనా సార్? నాకు ఉపశమనం అసలు కోసం. ఏ ఉపశమనం ఏంటో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అలానే కాదు, రైమింగ్, ఆయన టైమింగ్, ఆయన టైమింగ్ అసలు Right. పెట్టిన పేరు అది అసలు. రైట్. కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్ కైనా వెళ్ళు, హీరో అవని లేకపోతే ఎవరైనా కమెడియన్ అవని, పొద్దున్నే ఎదురేమనుకో, అదే ఎలా ఉన్నావు, ఇది ఓకే. సాయంత్రం ఎలా అంటారు, అది ఓకేనా, వస్తాను, ఇది కదా, అదే ఎలా ఉన్నావు పొద్దున, మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్, ఇదే ఎనర్జీ. ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా. రైట్. ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది, మీ రైమింగ్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి? చూడండి. అంటే చెప్పినట్టు, చూడండి, చూపించినట్టు. ఖచ్చితంగా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి. నేను కానీ అజయ్ ఘోష్ గారు కానీ మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అవి థియేటర్ లో చాలా బాగా పేలుతాయి. ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ ని కలిసాను సార్. ఆవిడ యంగరా ఎల్డరా? ఇప్పుడు ఈ మాట విందంటే గౌరవేస్తుంది. ఆవిడ లేరు కదా లోపల. మా అమ్మాయి. బట్ యా సేమ్ లైక్ అలాగే మేము బేసిక్ గానే డాటర్ అండ్ ఫాదర్ ఉండడం అసలు లైక్ బెస్ట్ బడీస్. రైట్. వాల్టర్ వీరయ్యకి నేను డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని ఆ టైంలో సార్ చూసా ఎలా ఏంటి అని. మన డైలాగులు రాస్తున్నప్పుడు సార్ అలా చెప్తున్నారు అన్నది ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటది. దానికంటే ముందు వెండి తెర మీద పోలీసాలు చూసాను. అదొకటి, ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ మాడ్యులేషన్ చెప్తారు, ఏ టైంలో చెప్తారు డైలాగ్స్ అన్నది నాకు బాగా తెలుసు. సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా, అలా నవ్వాలి ఆయన. సో అలాగా నాకు చెప్పాను కదా, సార్ ఫ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్. పేపర్లు చింపి విజిల్స్ వేసి ఫస్ట్ లైన్ లో నుంచొని దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు. ఇది అసలు ఇదొక పెద్ద కళ అన్నమాట. అది కాస్త ఫుల్ఫిల్ అయింది. అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని, అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా. ఒక బెస్ట్ మూమెంట్ ఇప్పటికీ అర్థం కాదు నాకు ఎందుకు
బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూమెంట్స్ ఏంటండి, ఏం జరిగిందండి అక్కడ మామూలుగా ఒక క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయి ఇలాంటి అడగండి క్రేజీ థింగ్స్ మూమెంట్స్ ఆయన బెస్ట్. బర్త్డే కి మళ్ళీ మేము ఆ బెస్ట్ మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ ఈయన బర్త్డేకా బేసిక్ గా మన ఇంటర్వ్యూని బయట ఎవ్వరు రోస్ట్ చేయక్కర్లా, రవితేజ గారు కంటిన్యూ రోస్ట్ చేస్తున్నాం. రవితేజ గారు వస్తే అసలు లైక్ అందుకే ఇందాక అడిగారు కదా, మీరు ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి, నేను ప్రిపేర్ అయింది జరుగుతుందా ఇక్కడ అసలు బయటోడికి ఛాన్స్ ఇవ్వరు ఆయన, సెట్ లోనే మాక్సిమం. బట్ ఐ లవ్ దట్ ఎనర్జీ లైక్ క్రేజీ. యా మీరు పాపం మీ మెమరీని అక్కడతో ఆపేశారండి ఆయన. మీ మెమరీలో అంటే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా సార్తో చేసింది ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్ సార్, నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్, ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్తో అదే క్రేజ్తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి 100 రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా, సో రేజ్ అవ్వడం, సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ ఆస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది. అంటే నేనేంటంటే ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా చాలాసార్లు చెప్పాను. నేనేమొకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను. ఓకే, ఒకటే మాట, డల్ అవ్వద్దు, వర్క్ చేస్తాను ఉండండి, డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది. నేను అదే నమ్ముతాను. రైట్. అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే, కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్. అది చాలాసార్లు చెప్పాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను. బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ఎనీ అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ, బట్ యాక్టర్స్కి మాత్రమేను ఆ ప్యాషన్. మీకు ఎవరు సార్ ఇచ్చేది? మీరు 40లో 20 లాగా, 50లో 30 లాగా ఉంటాయి, 50లో 20 లాగా, 20 అనేది బేసిక్ కామన్. అది ఇది కొంచెం ఏమో మరి కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు, కానీ అసలు నా లాస్ట్ బ్రెత్ సెట్లోనే ఉండాలని. రవీష్, మీరు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాం వెండి తెర మీద. సో యా, అండ్ ఆది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేను ఏమని విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు, అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? చిన్న ఇంటరప్షన్ అది, ఈ విషయంలో నేను ఒకటి చెప్తాను. నేను బేసిక్గా ఆది కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి అంత ముందు చాలా మంది ఎవరైతే చేస్తానో, నేను ఒకటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు, డెఫినెట్ తీసుకుంటాను నేను. వాళ్ళు స్పాంటేనియస్ గా, వాళ్ళకంటే బాగా బేసిక్ గా రైటర్స్ కూడా కాదు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు, మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేస్తారు కదా స్కిట్స్, ఏది రాసే తనే వాళ్ళే కదా. సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను, ఎందుకంటే స్పాంటేనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని. డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది భాను మనుషులు అడిగాడు, అది ఒకటే, అది ఎలా వస్తుందని నేను అడిగేవాడు, అదంతే. అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు, ఈ విషయం ఎంతమంది చెప్పాను, కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు, ఇంకైనా ఎత్తాడేమో అని చూస్తుంటారు వీళ్ళు. సో అలాగా ఆది కొంచెం కట్ చెప్పా నువ్వు కట్ చెప్పను ఒకటే టేక్ లో మొత్తం సినిమా కట్ చెప్పా నువ్వు అని అంటారు, ఏదైనా ఇస్తారేమో. బట్ అది అది కొన్ని దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది చాలా చెప్తుంటారు. ఫస్ట్ డిస్కషన్స్ అనేది జరుగుతుంది, టేక్ లో అయిపోయిన స్పాట్ లోనే. ఇప్పుడు ఒక టేక్ అవుతుంది, టేక్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది ఇంకోటి అనుకోండి, రాధి చెప్తారు లేదా ఇంకోటి ఎవరు చెప్తారు, అయ్యా అది ఉంది. నా వరకైతే నేను సీన్ పేపర్ తీసుకెళ్లి ఇచ్చి రాసేసాం, అయిపోయింది, అది అయిపోయింది, నువ్వేమనంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు ఏదో వేస్తావు ఒకటి. సినిమాకి మాక్సిమం అంత అవసరం రాలేదు, ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం అన్న సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా అన్నారు, సామాజిక వర్గం గురించి కదా. అవును, మీరు హోస్ట్ చేశారు కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది, అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి. డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేభత్సంగా ఉంటాయి, చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి, కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి. ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాకా సినిమాలో నా జస్ట్ హాఫ్ డే షూట్, హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కారులో డ్రాప్ చేశారు, హాఫ్ డే షూట్. అది తర్వాత అక్కడ పేలిన 2 జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు. అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది. శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. నాకా ఊరుకోండి,
లీలా గారికి మీకు ఉందని విన్నాం. బేసిక్ గా ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసేసారు. అయ్యి బాబోయ్, అది కూడా ధమాకాలోనే చేసేసాం. ఆ సాంగ్ లో, పల్సర్ బైక్ సాంగ్ లో మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు. అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో, హీరో గారు హీరోయిన్ గారితో. మాకు రైట్. అండ్ ధమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీహో దేర్, సో శ్రీలీల గారు కూడా బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది. కానీ కొంతమంది ఎంతమంది ఉంటారు, మనం అనవసరం చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద యు నెవర్ కేర్. సింపుల్, ఎప్పుడు కేర్ చేయలేదు, ఎప్పుడు. నెవర్ ఎఫెక్టెడ్ మీ. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. నీకు అందుకే ధమాకా ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు, కానీ అదే ధమాకా 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి, రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా, ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్. అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ. యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం, ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి తిరగలేదు. సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలీలుగా చెప్తూ ఉంటే రవితేజ గారు ఇలా చేస్తున్నారు అంటారు. సో ఇది దేర్స్. అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ దట్ ఎనర్జెటిక్ పోర్షన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడొచ్చు. ఇప్పుడు ముందు ప్రో అయిన అట్లనే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయన తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. సార్ మీరు చాలా మంది తీసుకుంటారు సార్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో. వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు. బాగుంది, మంచి ఐడియా అనుకుని. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అసలు పూరి సార్, యు అండ్ చక్రి గారు అంటే కాంబినేషన్. ఇప్పుడు నాది కానీ జగన్ది కానీ చక్రిది కానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. రైట్ రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం, అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి, బట్ ది థింగ్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, మీరు కార్లో వెళ్ళేటప్పుడు గుచ్చి నంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. ఇప్పటికీ అది అందుకే కదా మళ్ళీ పెట్టుకున్నాం. బట్ అది కొత్తగా అనిపించింది చాలా, అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే, కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్, లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం. రైట్ తీసుకునే చేస్తారు. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఉంటుంది, ఏం పర్లేదు. సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు, ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటుందని నేను విన్నాను. అంటే ఆ వైబ్, ఆ ఊపు వేరని విన్నాను నేను. అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు, అండ్ శ్రీలీల గారు సీరియల్ సూపర్ డాన్సర్, నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోవడం. సార్ నేను చెప్పనే రెచ్చిపోయి చేశారు అసలు. ఇంకా లిరికల్ వీడియోలో చూపించలేదు, స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైంలో. సార్ లైక్ బట్ ఫెంటాస్టిక్ వచ్చింది. అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు, నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగులు అడుగుతారు, ఇది అడుగుతారని. నేను ఈసారి హీరో గారిని కాదు, భాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్, వెరీ గుడ్. మీరు చెప్పొచ్చు, మీరు చెప్పరని నాకు తెలుసు, అందుకే ఇక్కడ అడుగుతున్నాను నేను. సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఆయన డైలాగ్ నేను చెప్తే బాగోదండి, ఆయన చెప్పమంటే ఆయన చెప్పరండి. మోడలేషన్ బాగుండేది, వదలదు అన్నారు. ఇంకా ఆయన ఆపమంటారు మామూలుగా, వదలొద్దు అంటే ఇంకా చెప్పండి. టేక్ నెంబర్ 1 మందే ఇదంతా. కొన్ని మాస్ జాతర మంది ఇంతంత చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా. మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం. అది గారు మీరు ట్రై చేయండి. అది గారు అంతే. October 31st. అంతే. బట్ యా,